ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్ధి మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయనేది ప్రభుత్వం భావించి ఆ మేరకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే అపారమైనటువంటి పచ్చని అడవులు, అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని మరింతగా టూరిజం కింద డెవలప్ చేస్తే భక్తులు ఇటు టూరిస్టులను కూడా ఆకట్టుకోవచ్చు, ఆదాయం పెరుగుతుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. జిల్లా అభివృద్ధిలో టూరిజం అనేది ఒక భాగంగా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఉన్నటువంటి అవకాశం ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయనేది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది ప్రభుత్వం భావించి ఇప్పటికే పనులు ప్రారంభించింది. మనం ఒకసారి పాలేరు నుంచి భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల వరకు కూడా ఈ టూరిజం సర్క్యూట్ అనేది అభివృద్ధి చేయాలనేది భావించింది. మనం ఒకసారి పాలేరు జలాశయం చాలా ఫేమస్ అయినటువంటి ఈ రిజర్వాయరు. ఇప్పటికే గతంలో ఇక్కడ పార్క్ ఉండేది. రిజర్వాయర్ని, పార్కును కూడా అభివృద్ధి చేయాలనేది ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. అక్కడి నుంచి మనం చూస్తే నేలకొండపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రం అనేది మన ఆసియాలోనే చాలా ప్రముఖమైనటువంటి బౌద్ధ క్షేత్రం. దీనికి సంబంధించి ఇప్పటికే అభివృద్ధి పనులు చాలా చకచకా కూడా జరుగుతున్నటువంటి, దీని ద్వారా మరింతమైనటువంటి ఇతర దేశాల నుంచి బౌద్ధ ప్రేమికులు, బౌద్ధిస్టులను కూడా ఆకర్షించింది. ఎందుకంటే ఇది ఒక చారిత్రకమైనటువంటి బౌద్ధ క్షేత్రం. దీని చరిత్రని కాపాడుతూనే ముందు తరాలకి, భవిష్యత్తు తరాలకి అందించాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని మరింత అభివృద్ధి చేయడానికైతే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. తర్వాత ఖమ్మం కిల్లాకి సంబంధించి కూడా ఇప్పటికే అభివృద్ధి పనులు అనేది చాలా వేగంగా జరుగుతున్నాయి. దీని మీద రోప్వే అనేది ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. త్వరలోనే రోప్వేకి సంబంధించినటువంటి పనులు తుది దశకు రాబోతున్నాయి. ఖమ్మంలోనే కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కూడా తుది దశకు పనులు చేరుకుంది. ఇటు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఇటు ఖమ్మం కిల్లా అభివృద్ధితో పాటు రోప్వే నిర్మాణం కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పనులు పూర్తి కాబోతున్నాయి. ఇక్కడి నుంచి చూస్తే వైరా రిజర్వాయరు, అక్కడ నుంచి చూస్తే పాలవంచ కిన్నెరసాని ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది. దాంట్లో అనేక మంది పర్యాటకులు ప్రతి వారం కూడా వస్తూ ఉంటారు. ఇప్పటికే ఆదాయం సమకూరుతుంది. ఇక్కడ హరిత రిసార్ట్స్ను కూడా అభివృద్ధి చేయాలి. కిన్నెరసాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మరింత అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి చూస్తే ఇక భద్రాచలం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం ఇప్పటికే చాలా ఈ ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ప్రతిరోజు దర్శనానికి వస్తుంటారు. ముక్కోటి, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అంటే మనకి దాదాపుగా 400 సంవత్సరాల క్రితం భక్త రామదాసు గారు కట్టినటువంటి ఆలయమే ఇప్పుడు మళ్ళీ ఆలయ పునర్నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. వచ్చే పుష్కరాల నాటికి ఈ ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులు అనేది పూర్తి కాబోతున్నాయి. అంటే ఒక కొత్త రూపం, కొత్త శోభ అయితే భద్రాద్రి రామాలయం మనం చూడవచ్చు. దీని తర్వాత పర్ణశాల, ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి పర్ణశాల భద్రాచలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్ణశాలతో పాటు అక్కడ సీతమ్మ నారచేలు ఆరవేసినటువంటి ప్రాంతం. ఇక్కడికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ విధంగా గోదావరి తీరం ఉంది, ఇటు కిన్నెరసాని ఉంది, వైరా రిజర్వాయరు, పాలేరు రిజర్వాయరు, ఇట్లా జలాశయాలతో పాటు టెంపుల్స్, ప్రముఖ చారిత్రకమైనటువంటి ప్రదేశాలు, ఎకో టూరిజం, ఇటు టెంపుల్ టూరిజం, ఈ రెండింటిని డెవలప్ చేయడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించి నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తే జిల్లా అభివృద్ధిలో ఇది ఒక కీలకమైనటువంటి మలుపుగా అయితే ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పులిగొండాల, మరో చారిత్రకమైనటువంటి టూరిస్ట్ ప్లేస్గా మనం పులిగొండాలను చూడవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి, తుది దశకు వచ్చి ఇంకా కొంచెం చివరి దశ పనులు మిగిలి ఉన్నాయి. ఆ పనులు కూడా పూర్తయిస్తే పెద్ద సంఖ్యలో ఇక్కడికి టూరిస్టులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక చారిత్రక ప్రదేశాలు, టెంపుల్స్, అపారమైనటువంటి అటవీ సంపద, జలాశయాలు, ఇటు రిజర్వాయర్లు, వీటన్నిటిని కూడా కలుపుతూ మొత్తం కూడా అభివృద్ధి చేస్తే మనకి పాలేరు నుంచి మొదలు పెడితే భద్రాచలం, పర్ణశాల వరకు కూడా ఒక టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చెంది త్వరలోనే మనం ఒక కొత్త టూరిజం హబ్గా కూడా మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాని చూడబోతున్నాం.